మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మరి ఈ రోజున గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల మండల హెడ్ క్వార్టర్ విలేజ్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన ఈ రోజున మనం చూసాం. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఈరోజు ఈ నవంబర్ 26వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అలాంటి రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన మరి మహామేధావి, మరి మహానుభావుడు, అలాంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మరి నిజంగా క్షమించరాని సంఘటన. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఇది కావాలని చేశారో వారిని తప్పకుండా శిక్షించాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా గోపాలపురం నియోజకవర్గ వైసీపీ నాయకులందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నామండి. అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా ఎక్కడ చూసినా, ఏ విధంగా చూసినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానమే జరుగుతుంది. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా గౌరవం అనేది ఇవ్వడం జరగట్లేదు ఇక్కడ. ఎందుకనంటే కొన్ని సంఘటనలు, ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణరాజు గారు మరి ఆయన నియోజకవర్గంలో అంబేద్కర్ యొక్క అక్కడ ఫ్లెక్సీని తీసేసి అవమానపరిచినప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన విధానానికి ఆయన మీద అక్కడ దళిత సంఘాలన్నీ కూడా కేసు పెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు అక్కడ న్యాయం జరగలే. అలానే ఎక్కడా లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా మరి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ యొక్క మహాశిల్పాన్ని ఏర్పాటు చేసి అక్కడ మరి ప్రభుత్వం మారిన వెంటనే ఈ మహాశిల్పాన్ని 125 అడుగుల మహాశిల్పాన్ని మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మా జగనన్న ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం మారిన తర్వాత అంటే రాజకీయాలు ఉండొచ్చు కానండి, అంబేద్కర్కి రాజకీయాలు ఏంటండి? ఈ రోజున మన భారతదేశము నడపబడుతున్నది, మన భారతదేశంలో చట్టసభలన్నీ కూడా నడపబడుతుంది, గౌరవింపబడుతుంది ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే కదా. అలాంటి అంబేద్కర్కి మరి రాజకీయాలు పులుముతూ వీళ్ళంతా కూడా ఆయన అవమానపరిచే విధంగా విజయవాడ నగరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉన్న లైట్లన్నీ ఆపేసి అక్కడ వాళ్ళ నాయకులతో, పోలీసుల అండదండలతో అక్కడ అక్కడున్న శిలాఫలకాలను పగలగొట్టి లైట్లన్నీ ఆపేసి ఈ రోజుకి కూడా అక్కడ లైట్లు వెలక్కండా కనీసం ఈ రోజుకి కూడా ఆ మహాశిల్పం దగ్గరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి ఒక పుష్పగుచ్చాన్ని ఉంచింది లేదు, ఒక పువ్వు పెట్టింది లేదు. మరి వారికి అంబేద్కర్ అంటే ఎంత గౌరవం ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఇక్కడ మా నియోజకవర్గంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే, ధ్వంసం చేసిన వాళ్ళెవరో కనీసం వాళ్ళని పట్టుకునే చర్యలు చేపట్టలేదు. వాళ్ళెవరో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టారో ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్న మాకెవరికి కూడా, అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరికి కూడా తెలియచేయలేదు. వేరే విగ్రహాన్ని, వేరే పాత విగ్రహాన్ని తీసుకొచ్చి హుటాహుటీన పెట్టి ఏదో
మేము కాబట్టి మాఫీ చేసేసాం, మేము కాబట్టి గొడవలు లేకుండా చేసేసాం అన్నట్టు ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పోలీసు వారు చాలా చాకచక్యంగా మంచిగానే చేశారు. అంటే గొడవల కోసం ఎవరు రాలేదండి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని మేము ప్రశ్నించడానికి వచ్చాము. దయచేసి ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ రిపీట్ కాకూడదని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇక్కడ ఏదో రాజకీయం చేసేసేయాలనో లేకపోతే అల్లర్లు చేయాలన్న ఉద్దేశంతో అయితే మేము వచ్చింది కాదు. మేము వస్తున్నామని చెప్పి వేరే విగ్రహాన్ని తెచ్చి పాత విగ్రహాన్ని తెచ్చి పెట్టేవలసిన అంత అవసరం కూడా వారికి లేదు. ఆ ప్లేస్లో కొత్త విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొత్త విగ్రహాన్ని పెట్టాలి కూడా. ఈ రోజున ఎవరైతే పాత విగ్రహాన్ని అక్కడ ఆల్రెడీ ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని కనుగొనాలి, పోలీసులు ట్రేస్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళకి శిక్ష పడాలి, ఆ ప్లేస్లో కొత్త విగ్రహం పెట్టాలి అన్నదే మా వైసీపీ నాయకుల మా అందరి డిమాండ్. ఖచ్చితంగా అది చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా మరి అంబేద్కర్కి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు ఉండకూడదన్నది మా అందరి ప్రత్యేక డిమాండ్. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మరి పోలీసులందరికీ కూడా చక్కగా ఎవరైతే ప్రతిపక్షముగా నిలబడి మా కార్యకర్తలు, మా నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రశ్నిస్తున్నారో వాటిని ప్రశ్నించకుండా చేయడం కోసం, మా వాళ్ళని గొంతు నొక్కేయడం కోసం ఈ రోజున సోషల్ మీడియా కార్యకర్తల మీద ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి, కొత్త సెక్షన్లు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల్లోనూ ఇబ్బంది పెట్టే విధంగా మరి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద, మహిళల మీద. అలానే ఈ రోజున ఎగ్జాంపుల్గా మా నియోజకవర్గంలో జరిగిన అంబేద్కర్ విగ్రహం యొక్క ధ్వంసం గురించి. మరి ఇలాంటి పరిస్థితుల రిపీట్ కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా మరి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటే మంచిది తప్ప ఊరికే పని పాట లేనట్టు ఈ పోలీసులు అందరినీ కూడా మా కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని బిహేవ్ చేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నామండి. సోషల్ మీడియా వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కూడా మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ట్రోల్స్ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలా సోషల్ మీడియా వాళ్ళ మీద మేము ఎక్కడా కూడా ఇబ్బందికరంగా ప్రవర్తించింది కూడా లేదు. ఈ రోజున వాళ్ళకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అంటే ప్రజలకి మంచి చేయడానికి, మంచి పరిపాలన అందించడానికి వాళ్ళు ఆలోచన చేయాలే తప్ప ఎంతసేపు కూడా ఏదో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలన్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసి ఆఖరికి పిఎస్సిని కూడా వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చుకుని, ఇప్పుడు ఢిల్లీలో చూసినట్లయితే బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేలు మాత్రమే నెగ్గారు. మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సభ ఏకపక్షంగా నడవకూడదు, ప్రతిపక్షం అనేది ఉంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం చేసే తప్పులని ప్రతిపక్షం నిలదీస్తుంది. కనుక ప్రతిపక్షం అనేది ఉండాలని, నిజంగా మంచి పరిపాలన అందించాలని ఉద్దేశం ఉన్నట్లయితే ప్రతిపక్ష హోదా ఇస్తారు. కానీ ఈ రోజున కావాలని వీళ్ళు కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది. త్వరలోనే వాళ్ళు చేసిన పనులకు ప్రతిఫలం అనుభవిస్తారు కూడా.